పేరన్నా కృష్ణ. కృష్ణ గారు ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ. ఓకే, ప్రైవేట్ ఎంప్లాయీ. మీరు ఎలా కొనసాగుతుందంటారు గవర్నమెంట్ ఇప్పుడు? ఏ విధంగా ఉంది తెలంగాణ పరిస్థితి? అంతకైతే బాగాలేదు. ఆయన 6 గ్యారెంటీ అన్నాడు. 6 గ్యారెంటీలో కనీసం ఒక 50% అయితే లేవు. ఏదో ఒకటి మహిళల కోసం ఫ్రీ బస్ ఇచ్చారు. అది మాత్రం నా దృష్టిలో మాత్రం అది అవసరం లేదు మహిళలకు. అది అది ఉచిత బస్సు వల్ల మహిళలు టైం వేస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మహిళలు అంటే చాలామంది దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు. అందరికీ ఎందుకు ఫ్రీ? ఇప్పుడు ఒక టీచర్ ఉంటారు, ఆమె సిటీ నుంచి బయటికి పోతారు, వాళ్ళ లక్షలు శాలరీస్ వస్తాయి, వాళ్ళకి ఎందుకు ఉచిత బస్సు చెప్పండి? ఇప్పుడు మహిళలు ఉంటారు, మహిళలకు ఎవరు అవసరం వాళ్ళకి ఉచిత బస్సు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ సిటిజన్స్కి ఇవ్వండి ఉచితంగా. ప్రతి మహిళ ఉచితంగా వాళ్ళు ఏదైంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వచ్చి షాపింగ్ చేస్తారు, ఇటు టైం వేస్ట్ చేస్తారు. అది మాత్రం అంటే అది ఏంటంటే వాళ్ళు కావాలని ఇచ్చిండు ఆయన, అంటే మహిళలను ఆయన అట్రాక్ట్ చేయడానికి ఇచ్చిండు ఆయన సీఎం సాబ్. కానీ అది మాత్రం అవసరం లేదు మహిళలకు. విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? విద్యా పరిస్థితి ఎలా ఉంది తెలంగాణలో? విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులకైతే ప్రీ రియామెంట్మెంట్ రాలేదంట. చాలామంది కాలేజీలు ఆపేసారు. వాళ్ళకు కోర్సు అయిపోయిన వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తలేరు. ఎందుకంటే గవర్నమెంట్ ఫీజు ఇస్తానకనే ఇస్తారండి, అది పెండింగ్ పెట్టారు. వాళ్ళ పరిస్థితి బాగాలేదు. మరి నిరుద్యోగత పోగొడతాను నేను వస్తే అన్నాడు. మరి ఈ 10 నెలల కాలంలో నిరుద్యోగత తగ్గిందా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? ఏమైనా ఉద్యోగాలు వచ్చినా చెప్పండి. ఇప్పుడు ఏమైనా 10 నెలల తర్వాతే ఏమైనా ఓపెన్ చేసిండా? ఏమైనా ఎంతమందికి వచ్చారు? మీకే వెళ్ళాలి కదా, ఏం రాలేదు. ఏమన్నా అప్పుడు కొన్ని ఓపెన్ చేశారు, కానిస్టేబుల్స్ కొన్ని ఓపెన్ అయినాయి. అవి ఎప్పుడు అది ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నవి అవి ఓపెన్ చేశారు అంతే. అవి కొత్తగా అయితే ఏం చేయలేదు. ఈ ప్రభుత్వంలో అయితే ఏం చేయలేదు. అసలుకి మినిమం రైతులకు కావాల్సిన ఏది మన రైతు బంధు రాలేదు. రైతు బంధు రైతు భరోసా పెట్టిండు, ఏది మరి రైతు భరోసా లేదు. రైతు రుణమాఫీ కొంతమందికి వచ్చినాయి కొంతమందికి. అఫ్కోర్స్ నాకు కూడా వచ్చింది, కానీ చాలామందికి రాలేదు. మా వాళ్ళు చాలామంది రాలేదు. ఇప్పుడు రైతులకి కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, సామాన్య ప్రజలకు కావచ్చు, ఈ 10 నెలల కాలంలో ఎలా కొనసాగిందంటారు ఈ 10 నెలలు? జస్ట్ టైంపాస్ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. జస్ట్ టైంపాస్, ఏదో ఒకటి కొత్తది తెచ్చి పాత 6 గ్యారెంటీలు మిగతాన్ని దాన్ని అడుగు మరుగున పడేస్తారు. ఈ హైడ్రా ఒకటి వచ్చి తర్వాత ఇప్పుడు సెక్రటేరియట్ ముంగల రాజీవ్ గాంధీ విగ్రహం, అది అవసరమా? అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం చెప్పండి సార్? ఏమన్నా ఆయన ఇచ్చిండా చేసిండా? తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు? ఆయన విగ్రహం ఎందుకు పెట్టాలి? ఒక రాజీవ్ గాంధీ విగ్రహం బదులు నువ్వు తెలుగు విగ్రహం పెట్టేది ఉండే, తెలంగాణ విగ్రహం పెట్టేది ఉండే. రాజీవ్ గాంధీ విగ్రహం దేనికోసం పెట్టి వేస్ట్. ఆయన వేసిండా? చేయలే కదా. తెలంగాణ కోసం ఎవరు కొట్లాడారు? ఆయన రాజీవ్ గాంధీ కొట్లాడలే కదా. అన్ని టైంపాస్ చేస్తుంది, జస్ట్ టైంపాస్ అంతే. టైంపాస్ చేస్తుంది. అసలు ఈ హైడ్రా వల్ల ఉపయోగం ఉందంటారా తెలంగాణ ప్రజలకి? హైడ్రా వల్ల 50% ఉందండి. ఎందుకంటే కొన్ని ఇప్పుడు చెరువులు నాలాలు కబ్జా చేస్తారు, వాటిని కొలగొడుతారు, బాగానే ఉంది. కానీ పేద ప్రజలు కొలగొడుతూ అది బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎంతో 5-10 పోగేసి ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళు ఎన్నో అది జాగా దొరికితే కట్టేసుకుంటారు. అవి కొలగొడితే వాళ్ళు ఎక్కడ పోవాలి? రోడ్డున పడతారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి చూపించి కొలగొట్టాలి. ఇప్పుడు పెద్ద బిల్డింగ్స్ కొలగొడతారు, అది ఓకే బాగానే ఉంది. ఇప్పుడు నాలాలు, చెరువుల కబ్జాలు, తర్వాత ఎఫ్ఎల్టీ ఉంది కదా, ఫుల్ ట్యాంక్, దాంట్లో కూలగొడుతారు. కానీ పేద ప్రజలు కూలగొడుతారు కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళందరూ ఎటు పోవాలి? కొంతమంది వేల మంది ఎటు పోవాలి? ఉన్న పలంగా కూలగొడితే వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు గిస్తువులు వాళ్ళ ఇల్లు ఎటు పోతారు? వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాళ్ళ పిల్లల చదువులు ఏంటి? జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇచ్చారు మాకు, మా దగ్గర అన్నీ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి అనేసి కూడా చాలామంది చూపిస్తూ ఉన్నారు. ఆ కూలగొట్టిన దగ్గర, చెరువుల దగ్గర ఇల్లు కట్టుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ అయింది, మరి వీళ్ళు ఎందుకు పర్మిషన్ ఇచ్చారని అడుగుతున్నారు. అలాంటప్పుడు మరి మీ జిహెచ్ఎంసీ ఆఫీసర్ని అడగాలి, వీళ్ళు ఎందుకు కడతారు? ఎవరైతే పర్మిషన్ అడిగినో వాళ్ళని పిలిచి కరప్షన్లోని వాళ్ళని వార్నింగ్ చేయాలి. కానీ ఇప్పుడు వీళ్ళు పెట్టుబడి పెట్టిరి, వాళ్ళకి అందరు లంచాలు ఇచ్చిరి, వీళ్ళు ఉన్న డబ్బులు మొత్తం ఇల్లు కట్టుకుని ఎక్కువ కొడితే వాళ్ళు ఎటు పోవాలి? ఈ పరిస్థితుల్లో కొంచెం చాలామంది ఇప్పుడు డబ్బులు పెట్టి కట్టుకున్న వాళ్ళు ఉన్న పొలం ఇల్లు కట్ చేసి ఏం చేస్తారు? ఆత్మహత్య చేస్తారు చాలామంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం, ఉన్న పొలంగా 10 లక్షలు పోయినాయి ఇంకప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఈఎంఐ అయితే కట్టక తప్పదు, బ్యాంకు అయితే ఊకోడు, ఇల్లు కూలిపోయాయి, అప్పుడు ఏం చేస్తాడు? సూసైడ్ చేస్తారు చాలామంది. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. పరిస్థితి ఫైనల్గా మరి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు అయితే మంచిగా కొనసాగిస్తున్నారని అనుకోవచ్చా, లేదా ఫెయిల్ అయిందని అనుకోవచ్చా? ఇది ఫెయిల్ చాలామంది. ఇప్పుడు ఊళ్ళో చాలామందిని అడిగినాను ఊరికి పోయినప్పుడు, ఉండలేక రేవంత్ రెడ్డికి ఓటేసాం అంటారు వాళ్ళు. ఓకే, రేవంత్ రెడ్డి వచ్చి 10 నెలలు అయింది. మరి కేసీఆర్ పరిపాలించి 10 సంవత్సరాలు పరిపాలించారు. మరి వీళ్ళిద్దరికి పొంతన పెడితే
ఎవరిది మంచిగా కొనసాగింది అనుకోవచ్చు? కేసీఆర్ ఏం చేసినా అని ఆచితూచి చేసిన అడుగు. ఇప్పుడు కొన్ని పనులు ఆయన ప్రజలు ఇప్పుడు ఆయన ఎలక్షన్ అప్పుడు హామీ ఇవ్వకున్నా కానీ కొన్ని ఆయన ఓన్గా సృష్టించాడు. ఇప్పుడు రుణమాఫీ అనేది, రైతు బంధు అవన్నీ ఎలక్షన్ చెప్పలే ఆయన, ఇచ్చిండు. ఎందుకోసం ఇచ్చిండు? మన భారతదేశంలో వ్యవసాయం మెయిన్. సో వ్యవసాయం బాగుపడితే దేశం బాగుపడుతుంది. అందుకని ఆ వ్యవసాయాన్ని వాడు డెవలప్ చేసిండు. ఐటీ కంపెనీలు, రోడ్లు, గీడ్లన్నీ పక్కకు వెళ్ళటండి. మనకు మెయిన్ భారతదేశం అంటే ఏంది? వ్యవసాయం. వ్యవసాయాన్ని పటిష్టం చేసిండు. ఒకప్పుడు తెలంగాణ రాకముందు మా ఊళ్ళో ఎంతోమంది పొలాలు వదిలిపెట్టి ఎక్కడో బాంబే, హైదరాబాద్ పోయినారు. ఇప్పుడు అందరూ వచ్చారు. తెలంగాణ కేసీఆర్ వచ్చినాక కాలువలు వచ్చినాయి. అందరూ వచ్చారు. ఈ ఊళ్ళో చాలా వ్యవసాయం నడిచింది, చాలా పనులు నడిచింది. ఒక వ్యవసాయం చేస్తే, ఒక రైతు ఎకరా చేస్తే దాని మీద 10 మంది బతుకుతారు. అంటే ఇప్పుడు కూలి వాళ్ళు, ట్రాక్టర్స్, వాళ్ళు వీళ్ళు, మందు షాపులు. కాబట్టి వ్యవసాయాన్ని బాగా డెవలప్ చేసి కేసీఆర్ బాగా డెవలప్ చేసిండు. అందుకనే నేను చెప్తున్నా మెయిన్ బేసిక్. దాంతోపాటుగా హైదరాబాద్ చాలా డెవలప్ చేసి. హైదరాబాద్లో ఒకప్పుడు ట్రాఫిక్ ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఆ కేసీఆర్, కేటీఆర్ వచ్చిన వల్ల ఎంత యుద్ధ ప్రాతిపదికలు అన్ని బిల్డింగ్స్ కట్టేసారు. అది మన ఫ్లైఓవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బినార్ తీసుకోండి. ఎల్బినార్లో ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి? అది ఎవరి వల్ల కాపు, కేటీఆర్ వల్ల అయింది. ఏం చేస్తుంటారు సార్? మేము వెళ్ళలేదు, మాది టీ షాప్. సార్ ఎలా కొనసాగుతుంది సార్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన? 10 నెలలు అయితే కంప్లీట్ చేసుకుంది, మరి ఎలా ఉంది ఇప్పటి వరకు? నాకు ఉంది 1 ఎకరం. నా దాన్ని ఇంత రుణమాఫీ కాలేదు నాకు. అంటే అయ్యి అని అంటారు, అదేది లేదు. నాకు గ్యాస్ నాకు ఊర్లో ఉంది, నేను రెంట్కుంటున్నా. నాకు ఊర్లో భూమి లేదు, ఏం లేదు. ఊళ్ళో ఇడగొచ్చి రెంట్కుంటున్నా. ఈ రెంట్కున్న కాడ కూడా కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది. నేను నా రేషన్ కార్డు ఉంది, నాకు వైట్ రేషన్ కార్డు ఉంది. నాకు ఊర్లో ఇల్లు లేదు, మీటర్ లేదు. ఇక్కడ పెట్టుకోవడానికి ఈడ ఏం లేదు. ఎవరిని అడిగినా కానీ అక్కడది ఇక్కడ వద్దు, ఇక్కడది అక్కడ అంటారు. నాకు గ్యాస్ రావట్లేదు, ఏది రావట్లేదు. అదే నా హ్యాండిక్యాప్. నాకు అదే 4,000 వస్తున్నాయి. అప్పుడు కేసీఆర్ ఇచ్చిన 4,000 వస్తున్నాయి అంతే. రైతులకు రుణమాఫీ అన్నారు, అది సాధ్యమైందా? ఇప్పుడు రైతు భరోసా ఆపేసిండు. రైతు భరోసా ఎన్ని నెలలు? ఇప్పుడు 10 నెలలు. 10 నెలలు అంటే ఇప్పుడు 2 విడతలో 3 విడతలో ఉంటుంది కదా. ఆపేసిండు కదా. ఆపేసి 2 లక్షలు రుణమాఫీ చేసిన అన్నాడు. ఇక ఇస్తేంది, ఈ రుణమాఫీ చేస్తేంది? ఏలేదుగా, అంతే. ఇప్పుడు అవి ఆపేసిండు. 7,500, 15,000 కదా. ఇప్పుడు మూడు టర్ములు 45,000 ఇచ్చిండు. మరి 1.5 lakh రుణమాఫీ చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఆగిపోయినాయి. ఎప్పుడు వస్తాయా రావా కూడా తెలియట్లేదు. రుణమాఫీ, రైతు భరోసా 2 లక్షల రుణమాఫీ అందరికీ జరిగిందంటారా? ఎవరికి జరగలేదు. 2 లక్షల రుణమాఫీ మా ఊర్లో 1-2 కూడా రాలేదు. మాది ఊరు కాదు, మాది కోదాడ దగ్గర. మాది ఉత్తమ్ పద్మావతి నియోజకవర్గం. అక్కడ ఏం రాలేదు. ఇప్పుడు మా కాలువ గండ్లు పడ్డాయి, మా పొలాలన్నీ నిండిపోతున్నాయి. 2 గండ్లు పడ్డాయి, అవి బూడిసింది ఎక్కేలేదు ఇంతవరకు. నెల అవుతుంది. 20,000 రాసు ఎకరానికి. అది ఇంతవరకు బూడిసింది లేదు, వాటిని చేసింది లేదు. అంతే ఉంది. మళ్ళీ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ పద్మావతి గారి భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన కూడా ఏం చేయలేదు. ఇప్పుడు అది అంతే. ఈ 6 గ్యారెంటీల పరిస్థితి ఎలా ఉంది? 6 గ్యారెంటీలలో ఏముంది? 6 గ్యారెంటీలు ఇప్పుడు నేనే చెప్తున్నా. ఉదాహరణ, నాకు గ్యాస్ లేదు, కరెంటు బిల్లు లేదు. నేను ఇక్కడ వచ్చి రెంట్ అనుకుంటున్నా. మరి ఇలాంటి వాళ్ళకి, మరి ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలి కదా. మరి ఇప్పుడు నేను నెలకి 200 యూనిట్లు నాకు వస్తే, నేను కిరాయికుండి ఇక్కడ వేరే దగ్గర బతకడానికి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? నాకు 6 గ్యారెంటీలు ఏం అమలైనట్లు ఏమనిపించట్లేదు నాకు. 6 గ్యారెంటీలు నా వ్యక్తిగతంగా నా వరకు. మీకు ఏమేమి అందుబాటులోకి వచ్చాయి? నాకు ఏం రాలేదు. ఏముంది? నాకు ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ ఉంది, ఆ పెన్షన్లు పెంచలేదు. అప్పుడు 6,000 ఇస్తాం. అది 4,000 వస్తున్నాయని. 4,000 కేసీఆర్ ఇచ్చినప్పటి నుంచే వస్తున్నాయి. కేసీఆర్ ఇచ్చింది 2,000. 4,000 ఇచ్చిండు. హ్యాండిక్యాప్డ్. ఓకే, హ్యాండిక్యాప్డ్. నార్మల్ గా మీకు 6,000 ఇస్తానన్నారు. 6,000 ఇస్తున్నారా మరి? అసలు అది రాలేదు. కేసీఆర్ ఇచ్చినాయే, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చినాయే వచ్చినాయి. అయ్యే ఉంది, అంతే వస్తున్నాయి అవి కూడా. మరి వృద్ధాప్యం పింఛన్ అయితే 4,000 ఇస్తానన్నారు. అది లేదు, అది కూడా లేదు. అది కూడా 2,000 ఉంది. ఇంకా అదేం అసలు వాటి మీద ఇంతవరకు అసలు మాట్లాడింది కూడా లేదు. ఈ 10 నెలల కాలంలో ప్రజలకు ఉపయోగకరంగానే ఉందా ఈ గవర్నమెంట్? ఉపయోగకరంగా ఉందంటే ఉన్నోళ్ళకు ఉంది, లేని వాళ్ళకు లేదు. ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు అసలుకి? ఆ పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇచ్చేటట్టు ఉంటే చెప్పాలి, సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి. కాకపోతే 1 by 1 ఇంప్లిమెంట్ చేయాలి. అన్నీ ఒకసారి పెట్టేసి ఇది చేసినా ఇది చేసినా. నా ఖమ్మంలో వరద వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఎంత నష్టపోయారు, వాళ్ళకేం లేదు. ఇప్పుడు మా పొలాలు ఎండిపోతున్నాయి. మా దగ్గర కూడా ఏం లేదు, మా గండ్లు కూడా లేదు. అన్నీ మా పొలాలన్నీ ఎండిపోయినాయి ఊర్లల్లో. మరి వీడికి వచ్చి బతుకుతుంటే ఈడ ఈ రెంటలకు వాటికి వీటికి కరెంటు బిల్లు మాకు అవి కూడా ఉపయోగం లేదు కదా.
ఇప్పుడు నాకు రేషన్ కార్డు ఉంది, నాకు ఏం లేదు, వెనక ముందు ఇల్లు కూడా లేదు ఇంటి దగ్గర. ఇక్కడికి వస్తే ఇక్కడ రెంట్కుంటున్నాం, ఏదో చాయ్ బండి నడిపించుకొని. మరి మా గ్యాస్ అన్నాడు, ఆ గ్యాస్ది ఏమన్నా ఇంప్లిమెంట్ కావాలి కదా, ఇట్లా అవి ఏం లేదు. ఇడికి పోయి అడిగితే మీ డిస్టిక్ వేరే కదా, ఆ డిస్టిక్ని అప్లై చేసుకోవాలి, ఆడ రెంట్కుంటూ వస్తుంది అది అని చెప్తున్నారు అంతే. మళ్ళీ ఇప్పుడు మాలాంటి పేదోళ్ళకి ఏం ఉపయోగం ఉంది, ఏం లేదు. అసలు ప్రజలకి మంచి జరుగుతుందా ఈ గవర్నమెంట్లో? మంచి అంటే ఇప్పుడు నేను చెప్తున్నా, నాకైతే ఏం మంచి జరిగింది అంటున్నా. నాది ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ప్రామాణికంగా అని చెప్పిండు. ఆ వైట్ రేషన్ కార్డు వల్ల నాకు ఇప్పుడు ఏం జరగలేదు అంటున్నా. ఏముంది దాంట్లో, నేను ఏం తీసుకోలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన ఏం లేదు. నాకు 1/2 ఎకరం ఉంది, నేను అమ్మేసేటప్పుడు నాది క్రాప్ లోన్ ఉంది, నాకు అది కూడా మాఫీ కాలేదు. 15,000 ఉంది నాది, అది మాఫీ కాలేదు నాది. నేను అమ్మేసినప్పుడు దాంట్లో ఉంది మాఫీ ఉంది కదా, మరి అది మాఫీ కావాలి కదా. అప్పుడు రికార్డులో భూమి లేదు, మరి అప్పుడు ఉన్న ప్రకారం నాది మాఫీ చేయాలి కదా, చేయలేదు. బ్యాంకులు చుట్టాడు తిరగను, ఈడొచ్చి ఈడక్కే రెంట్ నెల వచ్చేసరికి మళ్ళీ బతకైతే ఇబ్బందిగా ఉంది కదా, అంతేగా. ఇప్పుడైతే మీకు మంచిగా అనిపించట్లేదు? నాకేం మంచిగా అనిపించలేదు. నా రేషన్ కార్డు ఉంది అని ఉన్నా కానీ నాకేం రావట్లేదు కదా. ఇప్పుడు రేషన్ ఉన్నోడికే ఉంది, ఏ ఆయనోడికి అయింది కానోడికి కాలేదు. ఏం చేస్తుంటారన్న? బిజినెస్ ఉంది. ఏంటన్నా మరి పరిస్థితులు ఎలా కొనసాగుతున్నాయి? రేవంత్ రెడ్డి గారు వచ్చి సుమారుగా 10 నెలల కాలం పూర్తయింది కదా, ఎలా అనిపిస్తుంది? పర్సన్కి అయితే పరిపాలన బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే హైడ్రా పెట్టిండు. హైడ్రా అందరికీ న్యాయం అనేది జరగడం లేదు. చిన్న వాళ్ళది పేదవాళ్ళవి మాత్రమే కూల్ చేసి పెద్ద వాళ్ళే అలాగే ఉంచుతున్నారు. అదొకటి సరిగా లేదు. ఇకపోతే రియల్ ఎస్టేట్ అనేది మొత్తం పడిపోయింది. రియల్ ఎస్టేట్ అనేది ఇక్కడ ఈ ఏరియాలో ఎంతో బాగుంటుండే, అలాంటిది మొత్తానికి కొలాప్స్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే వెంకటాపురం ఏరియా, జోడిమెట్ల ఏరియా, గట్కేసర్ ఏరియా అటు సైడ్ అంతా రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది. ఇంకా అది మళ్ళీ ఎప్పుడు కోలుకుంటా అనేది తెలియదు. ఫ్రమ్ ద ఎలక్షన్స్ టైం నుంచి అనేది రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది. ఇది అంతకుముందు ఎలా ఉండేది అంటే 10 నెలల క్రితం? అంతకుముందు మంత్లీ ఒకటన్నా మనకు డీలింగ్ అనేది అవుతుంటుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే అసలు రియల్ ఎస్టేట్ అనేది ఎవరికి వెళ్ళాలన్నా హైడ్రా దిక్కలు భయపడుతున్నారు. హైడ్రా ఎక్కడ ఏదైతుందో, ఎక్కడ ఏది ఉందో, ఏ కుంటలు గుంచేసారు అని చెప్పేసి అని కొంచెం అందరు పబ్లిక్ అంతా భయపడుతున్నారు. ఎక్కడ ఏది కొంటే ఎప్పుడు కూల్ చేస్తారా అనే ఉద్దేశంతో భయపడుతున్నారు అందరూ. ఈ హైడ్రా అనేది కరెక్ట్, ఆయన డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ అని అంటారు రేవంత్ రెడ్డి గారు? 100% కరెక్ట్. అది 100% కరెక్ట్. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ చేయలే, అట్లాంటి డేర్ చేసి మంచిగానే చేసిండు. బట్ ఏంటంటే పేదవాళ్ళు అనేది పేదవాళ్ళని కొంచెం వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేసి, లేదంటే వాళ్ళకు కొంచెం టైం ఇచ్చి టైం ఎక్స్టెండ్ చేసి వాళ్ళకి ఇచ్చి ఉంటే బాగుండేది. అంతేగాని పెద్ద వాళ్ళే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు కాలేజీలో ఏంటంటే చెప్పనీకే ఇదైపోతారు. కాలేజే కానీ పెద్ద బిల్డింగ్లు కానీ అట్లా. మరి రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్స్కి అయితే ఇబ్బంది వచ్చేసింది కదా, మరి చాలా ఇబ్బంది వచ్చింది. రియల్ ఎస్టేట్ పరంగా ఎంతోమంది ఆధారపడి బతుకున్నారు రియల్ ఎస్టేట్ మీద. వాళ్ళందరికీ ఇప్పుడు దిక్కుతోసిన పరిస్థితి ఉండిపోయింది. అది మరి 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటంటారన్న? 6 గ్యారెంటీలలో అన్నీ అమలు అయినట్టు అయితే నాకు అనిపించలేదు. అది కొంతవరకు అయితే అమలు అయినాయి, కొంతవరకు అయితే అమలు కాలేదు. ఇంకా మీకు ఏ పథకాలు అందుబాటులోకి వచ్చాయి మీకు తెలిసినంత వరకు? నాకు తెలిసినంత వరకు అయితే పెన్షన్ ఒకటి వచ్చింది. పెన్షన్ 4,000 పెన్షన్ వచ్చింది అనుకుంటున్నాను నేను. 4,000 రాలేదా? మహిళల బస్సు ఒకటి, ఇంకోటి గ్యాస్ కనెక్షన్, కరెంట్ ఫ్రీ ఒకటి వచ్చింది. అంతే, 2 వచ్చినాయి. గ్యాస్ 500కే ఇస్తానన్నారు కదా, అది సాధ్యమైందా? అది నాకు రాలేదు కాబట్టి నాకు తెలియదు దాని గురించి. రాలేదు. గ్యాస్ కనెక్షన్ అయితే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 500 ఇస్తానన్నాడు. అదేమన్నా మీ ఇంట్లో ఆడవాళ్ళకి? అది కూడా అయితే ఇంకా కాలేదు, ఇంప్లిమెంట్ కాలేదు. లోన్ ఇప్పుడు రుణమాఫీ చేసిండు. ఇప్పుడు అప్ టు 2 lakhs వరకు అయితే చేసిండు. దాంట్లో కొందరికి ఏంటంటే భూమికి సంబంధించిన ఏవైతే పాస్బుక్లలో ఎంట్రీ సరిగ్గా లేకపోవడమో, లేకపోతే 2 lakhs కంటే ఎక్కువ ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కట్టినా అంటే ఇంట్రెస్ట్ అనేది మీరు కట్టండి, 2 lakhs మేము పే చేస్తామని అదొకటి ఏదైతే ఉందో కొన్ని ఉన్నాయి. ఇంకా అంటే అప్ టు 2 lakhs వరకు అయితే చేసిండు కదా. అట్లా మరి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తానన్నాడు, అది సాధ్యమైందా? ఇంకా మొన్ననే కదా 10 months అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఈ 10 months తర్వాత మళ్ళీ ఏమన్నా చెప్పలేము. ప్రస్తుతానికైతే మనకు హోప్ ఉంది. రేవంత్ రెడ్డి వల్ల అయితే ఒక హోప్ అయితే ఉంది. మరి కళ్యాణ లక్ష్మి కింద కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నాడు. మీకు తెలిసి ఏమన్నా వచ్చినాయి అంటారా మీకు తెలిసిన వాళ్ళు? ఇంకా రాలేదు, ఇంకా ఎవరికి రాలేదు. ఎందుకంటే ఇప్పుడు దరఖాస్తు పెట్టుకుంటేనే వస్తాయి.
అంతే. అంటే మరి 3 నెలల్లోనే పథకాలు అనేవి పూర్తి చేసి చూపిస్తా 100 రోజుల్లో అనేసి సవాళ్ళు విసిరారు అప్పట్లో. మరి 3 నెలలు పూర్తయి కాస్త ఇప్పుడు 10 నెలలుగా మారింది. ఇప్పటివరకు ఎన్ని చేశారంటారు? ఆల్మోస్ట్ సగం వరకు చేసిందని నేను అనుకుంటున్నాను. సగం వరకు చేసిందని మేము అనుకుంటున్నాం. ఇప్పటివరకు అయితే మంచిగానే కొనసాగుతుందంటారా? పర్లేదు, నాట్ బ్యాడ్. ఏం చేస్తుంటారు? మాది అగ్రికల్చర్, వరంగల్. మరి ఏంటి రైతులకు ఏ విధంగా ఉంది? మరి 2 లక్షల రుణమాఫీ జరిగిందా మీకు? రుణమాఫీ జరగలేదు, రైతు బంధు రాలేదు. 2 లక్షల లోపే రుణమాఫీ అయింది కొందరికి కాలేదు. 2 లక్షలకి ఎవరికి కాలేదు ఇంతవరకు. మరి పింఛన్ల పరిస్థితి ఏంటి? పింఛన్లో ఇంతవరకు ఏదీ లేదు, పాతే నడుస్తుంది. ఆయన ఏదో పెంచి ఇస్తా అది చేస్తా అన్నాడు కానీ ఏది ఇవ్వలేదు. మరి ప్రజలకు ఎలా ఉంది మీకు ఇప్పుడు? రైతులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, ఎలా కొనసాగుతుంది అంటారు? ఇక కొనసాగేది ఏముంది అంటారు, బాధపడతారు అంతే. చేసేవాళ్ళు ఎవరు లేరు. అనడం బాధపడడం తప్ప చేసేవాళ్ళు అయితే ఎవరు లేరు. చేసేం చేస్తారు? పెన్షన్లు టైంకి వస్తున్నాయి మీకు? నెలకి 1వ తారీఖు లోపే వస్తున్నాయా? పెన్షన్లు వస్తున్నాయి, అటో ఇటో పెన్షన్లు వస్తున్నాయి, నడుస్తుంది, కాలం నడుస్తుంది. ఈ నెల పెన్షన్ వచ్చిందా? ఈయన మాకు పెన్షన్ లేదు, మాకు ఇంతవరకు పెన్షన్ లేదు. ఇంతవరకు పెన్షన్ లేదు. 68 సంవత్సరాలు అవుతున్నది, పెన్షన్ లేదు, ఇంతవరకు ఏది లేదు. మరి 68 సంవత్సరాలు ఏంటి పెన్షన్ రావాలి కదా? ఎవడు ఇస్తాడు? ఆన్లైన్లో పెట్టుకున్నా, ఇంతవరకు ఏది లేదు. ఆన్లైన్లో పెట్టుకున్నా కానీ పట్టించుకోవడం లేదు, రావడం లేదు. మరి 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటంటారు? 6 గ్యారెంటీలు అంటే కొన్ని అయినాయి, అందులో ఒక 2-3 అయినాయి అంతే. గ్యాస్ ఒకటి విన్నారా, కరెంటు ఒకటి, అవి 2 అయినాయి. మిగతాది బస్సు ఫ్రీ అన్నది ఒకటి అయింది. మిగతా అన్నీ డూబే, ఏది కాలేదు ఇంతవరకు. ఏది కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 10 నెలల పరిపాలనలో ప్రజలకి ఏమన్నా ఉపయోగకరంగా ఉందంటారు ఈ గవర్నమెంట్? ఉపయోగకరం అంటే ఆయన ఒప్పుకున్న ప్రకారం చేస్తే ఉపయోగం ఉంటుంది. ఒప్పుకున్న ప్రకారం చేస్తలేడు కాబట్టి ఉపయోగం లేదు అని అనుకుంటున్నాం అంతే. ఈ ఉచిత బస్సు ఉండటం వల్ల మీ ఇంట్లో ఆడవాళ్ళకు ఉపయోగకరమే కదా? ఉపయోగకరమే కానీ దాన్ని ఎప్పుడు పెద్దగా యూజ్ అవుతలేదు కదా. మనం ఏదో ఫ్రీ అని మాత్రం ఊకే కంటిన్యూగా పోలేం కదా. పని ఉంటే పోతాం అంతే కదా. మరి ఫైనల్గా రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే ఒక మాటలో చెప్పండి. పరిపాలన అంటే చెప్పాడు, వచ్చిండు, ముందుకు గెలిచిండు, వచ్చిండు, కానీ అన్నీ చేయలేకపోతుండు, సాధ్యం చేయలేకపోతుంది. వాస్తవానికి అసలు ఏదో ఒకటి చేద్దామని అనుకుంటే ఆయనకి వరద బాధ్యతలు, ఒకటి రోడ్లు దిగిపోవడం, ఇది నష్టం జరగడం, అది కొంత దెబ్బతీసిందిలే. మార్పులు ఏమన్నా వచ్చాయి పల్లెల్లో మరి 10 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు? ఏం మార్పు లేదండి, ఇప్పటి వరకు ఏది లేదు, ఏమీ లేదు, యథావిధిగానే ఉంది. మార్పు అనేది అయితే ఏం రాలేదు. మంచిగా అనిపిస్తలేదా? ఏం లేదు, ఏం మంచి ఇప్పుడు జరిగిన దానికి దీనికి చూసుకుంటే మంచి అనిపిస్తలేదు. ఏమో రైతు బంధు లేదు, ఇటు పింఛన్లు లేవు, పింఛన్లు పెంచిస్తా అన్నాడు, అవి ఇవ్వలేదు. ఈ రుణమాఫీ అన్నాడు, అది 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు కొందరికి అయింది. 18,000 లక్షలు చేసిన అన్నాడు. మిగతా 2 లక్షల వాళ్ళకి ఎవరికి ఇంతవరకు కాలేదు రుణమాఫీ. ఏమంటే ఏమీ లేదు ఇంతవరకు. సార్ ఏంటి పరిపాలనా విధానం? రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇక రేవంత్ రెడ్డి అంటే ఇక ఆయన వచ్చింది ఇండియాలో కదా, మరి ఇక చూద్దాం, ఇంకా 4 గంటల టైం ఉంది కదా, చూద్దాం ఏడేటో చేస్తాడు ఏ సంగతి. అటో ఇటో ఏడాది అయిపోతుండే, మరి 9 నెలలకు వచ్చింది. 10 నెలలు అయిపోయింది. 9-10 నెలలకు వచ్చింది. ఇక ఇప్పటికైతే ఇంకా ఏది లేదు కానీ మరి చేస్తాడని ఆశ అయితే ఉంది, మరి ఏం చేస్తాడో. మరి ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీకు ఏ పథకాలు అమల్లోకి వచ్చాయి, అందుబాటులోకి వచ్చాయి? సరే నా వరకైతే ఏది రాలే. ఒక 40,000 మాత్రం మాపయింది మా ఊళ్ళో గాలే రైతులకు. ఇక అంతే. రైతులకి 2 లక్షలు రుణమాఫీ చేసామని చెప్పి కానీ మాకు ఒకరికి 1,00,000 రూపాయలు చేసిండు, మా ఊళ్ళో గానే కాలేదు. ఇక అంతలో ఉంది, ఇక మరి ఇంకా టైం ఉంది కదా, ఆయన ఇప్పుడు ఎట్లా వస్తుంది. రైతులకి ఉపయోగకరంగానే ఉందా ఈ గవర్నమెంట్ ఈ 10 నెలల కాలంలో? మీరు చెప్పండి, రైతులకు ఉపయోగకరంగానే నడిచిందంటారా? నాకు రైతులే నా పాత్ర, ఏం చెప్తాను. ఈ ఉచిత బస్సు గురించి ఏమనుకుంటున్నారు సార్ మీరు? ఉచిత బస్సు గురించి ఏమనుకుంటున్నారు? ఉచిత బస్సు గురించి అంటే మీ అభిప్రాయం ఏంటి ఉచిత బస్సు మీద? మీరు నవ్వుతున్నారు కానీ చెప్పట్లేదు. అభిప్రాయం ఏముంటుంది సార్, చేస్తాడన్న అభిప్రాయాలు ఉంటాయి కానీ ఏముండదు దాని మీద. ముందు చేస్తాడో ఏమో అనేది ఒక అభిప్రాయం ఉంటుంది అంతే కానీ అది చేస్తాడో చేయడు, ఏ గవర్నమెంట్ వచ్చినా గదే మాట చెప్తాడు, మీకు ఇదే వింటాం, గదే పోతుంది, గంతే. ఇప్పుడు మా లైఫ్లోనే గంతే నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి పరిపాలన అయితే అంతగా అనిపించట్లేదా మీకు?
ఏం చెప్పలేము కదా, కనిపిస్తుందో కనిపిస్తలేదో మాకు తెలియదు కదా. సంవత్సరం నిన్న కాలే కదా, సరే 9 నెలలు, సరే 10 నెలలకు రాలే ఇంకా 9 నెలలు అనుకో. ఇప్పటికైతే ఏం చేసింది లేదు వాస్తవానికి. ఏం చేసాక తర్వాత అంతే ఉంటుందో ఏమో చెప్పలేము. చేస్తే మరి వచ్చే 4 నెలలు చేస్తాడో ఏమో. ఏం చేస్తుంటారు? మేస్త్రి పని చేస్తాను. మేస్త్రి పని చేస్తారు. ఎట్లా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి వచ్చి 10 నెలలు అయిపోయింది కదా? అవును, ఇంకా ఇదే అన్ని హామీలు అన్నీ ఇట్లా పెట్టిండు. అవి ఒకటి సరిగా లేవు. ఇప్పుడు అది లేదు, అది కావాలంటాడు, ఇది కావాలంటాడు. ఇంటికి ఒక మహిళకు 2500 ఇస్తానే, అవి ఒకపాయ. గ్యాస్ సిలిండర్ అనే అవి ఇస్తుందే. పింఛన్లు 4000 రూపాయలనే అవి ఒకపాయ. ఇంకా అవే ఓనుకోడు. ఏమనుకుంటుంటాం కానీ ముసలోళ్ళు అయితే 4000 రాకపోయా అని ముసలోళ్ళు అన్నట్టు. మరి ఏంటి పరిస్థితి? ఈ ప్రజలకు ఉపయోగకరంగానే ఉందా ఈ గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణలో? ఇంకేం ముందు తెలియదు అందరికి. ఇప్పుడు అందరికి తెలుస్తలేదా? ఇప్పుడు ముందు తెలుస్తుంది. ఇంకో సంవత్సరం చూస్తారు, తర్వాత ప్రతిపక్షాలు అనుకుంటారా, ఎవరైనా ఎవరు మాట్లాడుతూనే ఉంటారు. ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు. మరి ఇప్పుడు ప్రజలకు ఇస్తానన్న పథకాలు ఏవేవి అందుబాటులోకి వచ్చాయి మీకు? ఒకటి ఆర్టీసీ బస్సు వచ్చింది, ఫ్రీ బస్సు. ఇంకేమి రాలే. ఇంకేం రాలే. ఈ ఆర్టీసీ బస్సు వల్ల ఉపయోగమే కదా మరి మీకు, ఇంట్లో వాళ్ళకి, మీ ఆడవాళ్ళకి? ఏం ఉపయోగం లేదు, మాకేం ఉపయోగం లేదు. ఆర్టీసీ బస్సు పెట్టినా ఉంటే పుసుకున్న కోపం వచ్చి తాగినోడు వచ్చి పెన్నాన్ని కొడితే అది ఎక్కడ పోయేది తెలియదు. ఫ్రీ బస్ అయింది కదా, ఇప్పుడు ఛార్జ్ లేదు. అది మేము మొగలకే నష్టం అయింది. ఇప్పుడు మేము కోపం వచ్చింది అనుకో, పొద్దుగులు పనికొస్తాం, తిడతాం, కొడతాం అని దెబ్బ కొడతాము. టైం వస్తే కొడతావా? నువ్వు నిజంగానే కొడతావా? ఏం కొట్టాం కానీ అది కోపం మీద మాటకు మాట ఎవరైనా అనుకుంటాం కదా. ఈయనతోటి దినం ఇదే మాట్లాడుతున్నా అని ఫ్రీ బస్సు పైసలు లేకుండా బస్సు వచ్చి ఎక్కడ పోతుండ్రు. ఎక్కడికి పోతారంటావు? ఎక్కడ వాళ్ళ అమ్మలు ఇంటికి పోతారు. ఎక్కడ పోతారు? వాళ్ళ అమ్మలు ఇంటికి పోతారు. పోతా వాళ్ళ తమ్ముళ్ళ దానికి పోతారు, వాళ్ళ అమ్మల దానికి ఫ్రీ బస్సు. మళ్ళీ ఇతరులు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ గుద్దలాలు ఆడుకోవాలి, లేకపోతే వండుకున్నాను తినాలి. నువ్వు కొడితేనే కదా మరి పోయేది, కొట్టుకున్నట్టు కొడితే పోవడమేనా అట్లా. ఫ్రీ బస్ లేకపోతే అదే అట్లా అటువంటి చేసిండు. మళ్ళీ ఏం చేస్తాం దానికి? మంచిగా లేదంటావు మరి? నాకైతే నచ్చలే. మరి 4000 పెన్షన్ కూడా ఇవ్వలేదా? నాకు పింఛన్ రాదు. నాకు పింఛన్ గురించి నాకు తెలియదు. ఆ వృద్ధులకి ఇస్తానన్నాడు కదా, 4000 ఇస్తున్నాడా మరి? ఇస్తలేదు, ఇవ్వలేదని చెప్తున్నాడు కదా మా మనిషి. మరి ఈ 10 నెలల కాలంలో తెలంగాణలో ఏమన్నా మార్పులు అనేవి వచ్చాయా? ఇంకేం మార్పులు అబ్బా, ఇంకా మార్పులు లేవు. మార్పు అనేది రాలేదు తెలంగాణకి. మార్పు తీసుకొని వస్తా, యువతకు ఉద్యోగాలు ఇస్తా, మంచి చేస్తా, రైతులకి చేస్తా. ఇంతకుముందు అన్నట్టు ఆయన అన్నట్టు ఈయన అంటున్నాడు. ఇంతకుముందు కేసీఆర్ అనలేడా, ఇప్పుడు ఈయన అంటాడు. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించారు, ఈయన 10 నెలలు పరిపాలించారు. ఇద్దరి పరిపాలనా విధానంలో ఏది మంచిగా కొనసాగుతుంది ప్రజలకి? ఇంతకు కేసీఆర్దే బాగున్నది, కేసీఆర్దే మంచిగా నడిచింది. కేసీఆర్ పరిపాలనే మంచిగా నడిచింది. ఈయన వల్ల అయితే ఏం ఉపయోగం? మాకైతే ఏం ఉపయోగం లేదు. ఇక్కడే ఉంటారా, బయటకు అట్లా వెళ్ళొస్తుంటారా? పనికి పోతాం, మార్కెట్ మళ్ళీ పోతాం, మేకల మళ్ళీ. పనికి పోతావా నువ్వు? పని ఏం చేయాలి? ఎంత వయసు ఎంత నీది? 70 ఉన్నది. 70 సంవత్సరాలు ఇంకా పని చేస్తున్నావా? ఏం చేయాలి? మా అమ్మ 60 ఉన్నది. ఈ 3 కొడుకులు చనిపోయారు. 3 కొడుకులు చనిపోయారా? మనమలు ఉన్నారు, అమ్మగారు ఇళ్ళలో ఉన్నారు. మేము 2 ఉంటాం. మరి పెన్షన్ వస్తుందా? 2016 వస్తాయి నాకు. అమ్మకు వస్తలేవు. ఆ చెవులు ఏం రావు, పిలిచే వాళ్ళకి అది ఆయన రాపిచ్చారు. ఇంతవరకు అది వస్తూనే లేదు. నాకే అప్పుడు కేసీఆర్ చేసిన మా 10 వస్తున్నాయి నాకు. నీకు ఎంత ఇస్తాయన్నాడు రేవంత్ రెడ్డి వస్తే? 4000 ఇస్తారు అనే పోయినాయి. మరి ఇస్తలేడా ఇప్పుడు? వస్తూనే లేవు సారు. ఈ నెల అయితే వస్తావా? ఇలా 19 తారీఖు కదా, ఇప్పుడు 19 తారీఖు ఈ నెలలో ఇస్తాడా మళ్ళీ నెలలో తెలియదు. అవి వస్తే తెలుస్తుంది. ఈ నెలలో పెన్షన్ వచ్చిందా మరి మీకు? ఇంకా రాలే. ఇంకా రాలే. ఇలా 19 తారీఖు రాలే. ఇంకా 19వ తారీఖు కూడా రాలే. మరి ఎలా చేస్తున్నారు రేవంత్ రెడ్డి పథకాల విషయంలో? మీకు ఏమన్నా పథకాలు అందుబాటులోకి వచ్చాయా? ఏమి రాలే సార్. మరి అవ్వకు ఉచిత బస్సే కదా, ఫ్రీయే కదా, మరి ఉపయోగమే కదా. ఉపయోగం కాదంటావా? ఏ మంచిది కాదు బిడ్డ. మంచిది కదా, మీకు నచ్చలేదు? నచ్చలేదు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తుండు?
మాకు ఏం సాయం లేదు బిడ్డ. నా కొడుకులు 3 చచ్చిపోయిండ్రు. మా ముసలిలో బతికేదే కష్టకాలం ఉంది. నీకు పింఛన్ వస్తుందా మరి? పింఛన్ రాదు బిడ్డ, నాకు రాదు. చెవులిన పడాయి. 3 కొడుకులు చచ్చిపోయిన బిడ్డ, నాకు ఎవ్వరు లేరు. ముసలే నేను ఇద్దరమే. ఎలా తినడానికి ఎలా తినడానికి ఎలా? ఇంకా కంట్రోల్ బియ్యం వస్తాయి 12 కిలోలు, గవి తింటావు. పింఛన్ అయితే పెంచుతానని రాట్లే, 4000 ఇస్తా అన్నాడు కదా. మా రాపించినాం, ఏది ఒత్తుడు లేదు. రాపించినాం, ఒత్తుడు లేదు. చెవులిన పడే బిడ్డ. అరే రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తుండు? ఏం చేస్తాడో నాకేమెరక. పథకాలు ఏం రాట్లే. బియ్యం అయితే పైసలు తీసుకుంటలేరు. బియ్యానికి అయితే పైసలు లేవు. ఏడాదికి ఒక్కసారి బతుకమ్మ చీర ఇలాంటి ఇప్పిస్తారు, గదొకటి. ఇక కంట్రోల్ బియ్యానికి పైసలు తీసుకుంటలేదు, అంతే. ఏం వస్తలేవు ఇంకా, ఏది లేదు. మరి ఉచిత బస్సు పెట్టారు కదా, ఉచిత బస్సు, ఫ్రీ బస్సు, ఉచిత బస్సు. బస్ కిరాయి లేదు, బస్ కిరాయి లేదు. దానికి ఆట మీద వస్తున్నాం. మంచిగానే ఉందా ఇప్పుడైతే? ఇక మంచిగా అని చెప్తున్నా కదా. నా కొడుకులు చచ్చిపోయి నాకు పింఛన్ వచ్చి అదురు బిడ్డ. 3 కొడుకులు చచ్చిపోయిన బిడ్డ. ఏ ఊరు మీది? మాది బేగంపాట. బతుకొచ్చినాం వీడికి. ఇక్కడ ఏ ఏరియా ఇది? ఇక్కడ మరి మా పుట్టినూరు బేగంపాట, యాదగిరిగుట్ట వాళ్ళ. వీడికి బతికేదానికి వచ్చినాం. ఇదే ఊరు అంటున్నా. శనగచెర్ల. నీ పేరు? ఎవరి పేరు? నీ పేరు? నా పేరు చంద్రమ్మ. 60 సంవత్సరాలు, పింఛన్ వస్తలేవు. మరి రేవంత్ రెడ్డిని అడుగుతున్నావు పింఛన్ ఏమని? చెప్తే నువ్వే మంచోనివి, నాకు పింఛన్ వచ్చినాడు చేస్తే. నాకు కొడుకులు చచ్చిపోయారు, చెవులిన పడాయి. ఇక తిన్నామంటే అవే 12 కిలోల బియ్యం తెచ్చుకొని దినం గడుపుకుంటున్నాం. మరి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ మీ వీడియో చూస్తే ఏం చెబుతావు? నీ వీడియో చూస్తే, నిన్ను చూస్తే రేవంత్ రెడ్డి గారు ఏం చెబుతావు రేవంత్ రెడ్డికి? ఏం చేసినా నీ దయ వీడియో. ఏం చెప్తావు అంటున్నా? ఏం చెప్పాలి, నాకు పింఛన్ వచ్చేది. ఏ వీడియో పింఛన్ వచ్చేటట్టు చేయమంటావు? సరే, ఇప్పటికైతే మంచిగానే ఉంది. ఇక మంచిగా కాళ్ళు బొక్కలు అరిగినాయి. నేడేరకు బొక్కల దవాఖానా పోతే ఈ బతుకు. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తాను. బిజినెస్ చేస్తుంటారు. మరి ఎలా కొనసాగుతుంది? రేవంత్ రెడ్డి గారు 10 నెలలు అవుతుండే కదా. ఇప్పటికైతే అంతేం లేదు, మంచిగా ఉంది. ఇప్పుడు అప్పుడు కేసీఆర్ కంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంచెం మంచిగానే చేస్తున్నాడు. హైడ్రా అని ఇట్లా వచ్చింది, ఇట్లా అది చాలా బెస్ట్. ఎందుకంటే ఇవాళ రేపు ఏంటంటే ఓలోలో క్యాష్ పార్టీ ఉన్న వాళ్ళు మొత్తము చెరువు కబ్జా చేసేసి స్థానిక అందరినీ మొత్తము ఖరాబ్ చేస్తారు వాళ్ళు. ఆ హైడ్రా పెట్టింది ఇట్లా చాలా మంచిది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకు ఇక్కడ మన చెంగిచెర్ల చింతలకుంట దగ్గర మన నోమ యాదిరెడ్డి అని చెప్పే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే, ఆయన దగ్గర మన ఒక 4000 గజాలు 3000 గజాలల్లో అపార్ట్మెంట్లు వేయబట్టి చెరువు పక్కన ఒక రోడే అడ్డు అంతే, చెరువు పక్కన కట్టేసి దానికి డెవలప్మెంట్కి ఇచ్చేసి గరీబులకు పోయి ల్యాండ్ అది ఈయన కబ్జా చేసుకొని ఇప్పుడు అందరు పొట్ట మీద కొట్టేసి ఇక ఆయన అమ్ముకుంటుండే ఇప్పుడు ఇండ్లు మొత్తం. ఎందుకు ఎమ్మెల్యే కావాలని ఎందుకు అట్లా వేయాలి? చెరువు ఎందుకు కబ్జా చేయాలి? చెరువు బాగుపడుతున్నాయి కదా, మేమందరం మంచిగా ఉండేది కాదన్నా. మరి పథకాల విషయాలకు వచ్చేసరికి మీకు అందుబాటులోకి ఏ పథకాలు వచ్చాయి? ఇప్పుడు 0 కరెంట్ బిల్ వచ్చింది. 0 కరెంట్ బిల్ అయితే వచ్చింది. ఇప్పుడు మా స్థానిక మేయర్ గారు ఇట్లా, ఇప్పుడు కొత్త ఎన్నికైన మేయర్ గారు ఇట్లా, మేయర్ ఎవరు? మా మేయర్ తోటకూర అజయ్ యాదవ్ గారు అని, ఆయన యూత్ యంగ్ లీడర్. ఆయన ఇట్లా బాగా చేస్తుండు. ఇప్పుడు ఆయనకు వచ్చింది సమయం వచ్చిందంటే ఒక 6 months 7 months, కాకపోతే ఒక 2 years 3 years పని ఇట్లా చేసేస్తుండు ఫస్టే. ఆయన ఈజ్ అ బెస్ట్ పర్సన్ ఫర్ బోడుప్పల్.
ఓకే, ఇంకా మరి ఈ పథకాల విషయాలకు వచ్చేసరికి ఆయన 100 రోజుల్లో పథకాలు అనేవి పూర్తి చేస్తా అన్నారు. ఎంతవరకు పూర్తి చేశారు? ఇప్పుడు 100 రోజులు అనే అంటుర్రు. ఇప్పుడు ఇంత ముందుకు 10 సంవత్సరాలు పరిపాలించింది టీఆర్ఎస్. అది ఏం చేసింది? ఇప్పుడు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పేసి మాయా మాటలు చెప్పింది. కానీ ఇప్పుడు 100 రోజులు అంటే ఓడు కూడా వేయలేడు. 100 రోజులలో ఈయన చేసి చూపిస్తుండు. ఇప్పుడు చాలా మటుకు బస్సు రెంటు, బస్సు ఫ్రీ, ఇప్పుడు కరెంట్ బిల్లు ఫ్రీ, ఇంకా పింఛన్లు ఇస్తున్నాడు. మళ్ళీ రుణమాఫీ ఇట్లా ఏదో కొంచెం మధ్యలో అయిపోయిందంట. అది ఇట్లా కొంతమందికి వచ్చి కొంతమందికి రాలే. అది ఇట్లా వస్తుంది కానీ కొంచెం టైం పడుతుండొచ్చు. అది వస్తుంది కానీ కాకపోతే 100 రోజులు అనే పట్టుకుంటారు. కానీ ఈ కబ్జాలు చేసిన మంత్రి మల్లారెడ్డి ఉండు, ఎంతో కబ్జా చేసిండు. ఏం చేసిండు ఆయన? వాళ్ళని ఏమన్నా చేస్తురా? మొత్తం చెరువులలో ఈడ షామీర్పేట దగ్గర పిస్ 1000 పెట్టిండు. ఆ చెరువు జాగా ఆక్రమించుకుండు, ఎంతో చేసిండు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేని పట్టించుకోరు కానీ ఏదో సీఎం అయిండు 100 రోజులలో చేస్తారా అంటే తప్పది. ఏదో చేస్తారు, చేయకుండా అయితే ఉండడు. 80% చేసే చూపిస్తాడు. అది టైం పట్టొచ్చు అంటారు. టైం పడుతుంది కదా. ఇప్పుడే కావాలంటే ఇప్పుడే కాదు కదా, కొన్ని రోజులు టైం పడుతుంది. దానికి ఆయన ఇట్లా మొత్తం చూసుకోవాలి కదా. ఇన్ని రోజులు కబ్జా చేసిపోయిన కేసీఆరే ఫామ్ హౌస్లో అన్నాడు. ఇప్పుడు మనము ఇంకా కాలే అంటే ఎడికైనా అవుతుంది. ఇప్పుడు ఆయన ఇక్కడెక్కడ ఉన్నాడు, ఏమేమి కబ్జా పెట్టుకోండు, ఎన్ని పైసలు అమ్ముకొని తిన్నాడు, ఆ గొర్రెల పంపిణీ అన్నాడు, దళిత బంధు అన్నాడు, ఎన్నెన్నో. అది హుజూరాబాద్లో అప్పుడు కౌశిక్ రెడ్డి నిలబడ్డ అప్పుడు చెప్పిందంటే ఓన్లీ హుజూరాబాద్లోనే ఉంటారా దళితులు? ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఉండరా? ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడికి ఇట్లా దళిత బంధు అనేది రాలేదు. ఆయన ఇయ్యలేకనే చెలో ఫామ్ హౌస్ అని చెప్పేసి అలా కూర్చోబెట్టేసిండు రేవంత్ రెడ్డి. ఓకే, ఎలా జరుగుతుంది ఏంటని చూడాల్సింది. అంతే. మళ్ళా ముందు బాగానే ఉంది. ఇప్పటి వరకైతే మంచిగా ఉంది. ముందుంది ముసల పండుగ. ఇప్పుడు మనం ఎగిరి పడితే అంతే. ఇప్పుడు చెట్టుకి ఎంత గాలి వస్తుంది అంతే గాలి వస్తుంది. మనము ఎక్కువ రావే అంటే వస్తుందా? రాదు.